హాయ్ ఫ్రెండ్స్, హిందూ పురాణాల ప్రకారం మహాభారతం పంచమ వేదంగా పరిగణించబడుతుంది. మహాభారతంలో చెప్పబడిన పాత్రలు, కథలు, సందర్భాల ద్వారా మనకు ఎన్నో విషయాలు తెలుస్తాయి. ఎంతో విజ్ఞానం అనేది ఇందులో దాగి ఉంది. మనలో చాలామందికి మహాభారతం గురించి ఆలోచన వచ్చినప్పుడు ఎక్కువగా గుర్తు వచ్చేది కురుక్షేత్ర యుద్ధం. ఈ యుద్ధంలో ఎంత విధ్వంసం జరిగింది అనేది మన ఊహ కూడా అందనిది. ఎంతో అద్భుతమైన శక్తి కలిగిన ఆయుధాలు ఈ యుద్ధాన్ని భయంకరంగా మార్చాయి. ఇప్పటి మన టెక్నాలజీకి కూడా అంతుపట్టని ఆయుధాలు అవి. వాటిని ఎలా ప్రయోగించేవారు, ఎన్ని రకాల ఆయుధాలు ఉన్నాయి, ఎవరెవరు వాటిని ఉపయోగించారు, వాటి వల్ల జరిగే పరిణామాలు ఏంటి, ఇలా ఎన్నో విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ ఆయుధాల గురించి తెలుసుకునే ముందు ఇందులో ఉన్న రకాల గురించి తెలుసుకుందాం. మొదటిది శస్త్రం. ఈ రకమైన ఆయుధాలను నేరుగా ఉపయోగిస్తారు, అంటే ఇవి మన బలంతో పనిచేస్తాయి. ఉదాహరణకి బాణాలు, గదలు, ఈటెలు, కత్తులు, కవచాలు. ఇవి మనం ప్రయోగించే బలం ఆధారంగా ప్రత్యర్థిని గాయపరుస్తాయి. రెండవది అస్త్రం. ఈ రకమైన ఆయుధాలు మంత్రశక్తి ద్వారా పనిచేస్తాయి. ఒక్కొక్క అస్త్రానికి ఒక్కొక్క దేవతా శక్తి ఉంటుంది. మన దగ్గర ఏ ఆయుధం లేనప్పుడు గడ్డిపోచను కూడా మంత్రశక్తితో ప్రమాదకరమైన అస్త్రంగా తయారు చేయవచ్చు. ఈ అస్త్ర ప్రయోగంలో ఏ ఆయుధాన్నైనా అస్త్రంగా వాడవచ్చు. అయితే వీటిని ఉపయోగించే మంత్రం, ఉపసంహరించే మంత్రం, అలాగే ఆ విధి విధానాలు తెలిస్తేనే వాటిని ప్రయోగించాలి. లేకపోతే ఇవి సృష్టించే వినాశనం వల్ల ఈ సమస్త సృష్టి నాశనం అయిపోతుంది. అంత శక్తిని కలిగిన ఆయుధాలు ఈ అస్త్రాలు. ఈ అస్త్రాల్లో చాలా రకాల అస్త్రాలు మహాభారత యుద్ధంలో ప్రయోగించబడ్డాయి. అందులో మొదటగా చెప్పుకోవాల్సింది నారాయణాస్త్రం. ఈ నారాయణాస్త్రం హిందూ పురాణంలో చెప్పబడిన శక్తివంతమైన దైవిక ఆయుధం, అంటే సెలెస్టియల్ వెపన్. ఇది విష్ణు యొక్క నారాయణ రూపంతో ముడిపడి ఉంటుంది. ఈ ఆయుధం విష్ణు యొక్క అపారమైన శక్తి మరియు బలాన్ని సూచిస్తుంది. చూడడానికి ఒక పెద్ద డిస్క్ని పోలి ఉంటుంది. ఈ ఆయుధాన్ని ప్రయోగించినప్పుడు ఇది గాలిలో తిరుగుతూ క్షిపణులు, అంటే మిసైల్స్ని, బాణాలని, గదలని, చక్రాలని అన్ని వైపులకు వదులుతుంది. శత్రువు ఎక్కడున్నా వదలకుండా అంతం చేస్తుంది. ప్రత్యర్థి దాడి చేసే కొద్దీ ఇది ఇంకా తన దాడి చేసే శక్తిని పెంచుకునే సామర్థ్యం కలిగి ఉంది. ఈ ఆయుధ బలం ముందు ఏ ఆయుధం ప్రయోగించినా ఉపయోగం ఉండదు. నారాయణాస్త్రం నుంచి తప్పించుకోవడానికి ఏకైక మార్గం చేతిలో ఉన్న ఆయుధాలను వదిలేసి లొంగిపోవడమే. ఇలా చేస్తేనే ఈ ఆయుధం తిరిగి వెళ్ళిపోతుంది. మహాభారతంలోని కురుక్షేత్ర యుద్ధంలో తన తండ్రి అయిన ద్రోణుడి మరణానికి ప్రతీకారం తీర్చుకోవడానికి అశ్వత్థామ ఈ నారాయణాస్త్రాన్ని పాండవులపై ప్రయోగించాడు. ఈ ఆయుధం ప్రయోగించినప్పుడు యుద్ధ భూమిలో ఉరుములు మెరుపులతో బాణాలను వదులుతూ విజృంభించింది. ఆ సమయంలో ఏకాదశ రుద్రులు ఆకాశంలో కనిపించారు అని చెప్పబడింది. ఈ ఆయుధం యొక్క శక్తి గురించి తెలిసిన శ్రీకృష్ణుడు తమ దగ్గర ఉన్న ఆయుధాలను నేల మీద పడేసి నిరాయుధులుగా ఆ ఆయుధానికి లొంగిపోవలసిందిగా పాండవులను ఆజ్ఞాపించాడు. అయితే మొదట భీముడు దీనికి నిరాకరించగా తరువాత ఆ ఆయుధ శక్తి ముందు లొంగిపోక తప్పలేదు. ఈ విధంగా పాండవులు నారాయణాస్త్రం నుంచి తప్పించుకున్నారు. అయితే ఈ ఆయుధాన్ని ఒక్కసారి మాత్రమే ప్రయోగించాలి. రెండవసారి ఉపయోగించడానికి ప్రయత్నిస్తే అది ఆ ప్రయోగించిన వ్యక్తిని మరియు అతని సైన్యాన్ని నాశనం చేస్తుంది. పాశుపతాస్త్రం. ఇది హిందూ పురాణాల్లో చెప్పబడిన అత్యంత శక్తివంతమైన మరియు విధ్వంసక ఆయుధం. ఇది శివుడు, కాళీ, ఆది పరాశక్తులతో ముడిపడి ఉంటుంది. ఇది చూడడానికి త్రిశూల ఆకారంలో ఉంటుంది. ఈ ఆయుధం టార్గెట్ చేసిన వ్యక్తినే కాదు, అతని సైన్యాన్ని, రాజ్యాలను కూడా తుడిచిపెట్టేస్తుంది. పాశుపతాస్త్రం అపారమైన శక్తి కలిగిన ఆయుధంగా చెప్పబడింది. ఈ ఆయుధాన్ని మనస్సు, కళ్ళు, మాటలు, విల్లులతో యాక్టివేట్ చేయవచ్చు. ఈ ఆయుధాన్ని అర్జునుడు శివునికి తపస్సు చేసి పొందాడు. ఈ ఆయుధం కేవలం అర్జునుడి దగ్గర మాత్రమే ఉంది. పూర్తి విశ్వాన్ని నాశనం చేయగల శక్తి ఉన్న ఈ ఆయుధాన్ని అత్యంత క్లిష్టమైన పరిస్థితుల్లో మాత్రమే ఉపయోగించాలి. ఈ ఆయుధం మానవులపై ప్రయోగించకూడదు. అర్జునుడు ఇంత శక్తివంతమైన ఆయుధం ఉన్నప్పటికీ దీని విధ్వంసక శక్తి గురించి తెలిసి దీన్ని ప్రయోగించలేదు. బ్రహ్మాస్త్రం. బ్రహ్మాస్త్రం అనేది బ్రహ్మదేవుడు సృష్టించిన ఒక భయంకరమైన ఆయుధం. చూడడానికి ఒక బాణంలా ఉండే ఈ ఆయుధం బ్రహ్మ యొక్క ఒక శీర్షం, అంటే తలను తన తలభాగంలో కలిగి ఉంటుంది. ఈ తలభాగం చివరన మండుతున్న అగ్నిగోళంలాగా ఫ్లేమబుల్ సబ్స్టెన్స్ ఉంటుంది. మరొక చివర, అంటే టెయిల్ ఆఫ్ ద యారో వైపు ఎక్స్ప్లోజివ్ మెటీరియల్తో నిండి ఉంటుంది. ఈ తల, తోక భాగాలను ఒక దారం లాంటి నిర్మాణం కలిపి మనం బాంబుల్లో చూసే ఒత్తిలాగా పనిచేస్తుంది. బ్రహ్మాస్త్రాన్ని ఒక మంత్రం ద్వారా యాక్టివేట్ చేస్తారు. ఇలా మంత్రం ద్వారా యాక్టివేట్ చేయాలంటే చాలా ఏకాగ్రత, అంటే కాన్సన్ట్రేషన్ ఉండాలి. ఒక గడ్డిపోచను కూడా మంత్రంతో బ్రహ్మాస్త్రంగా మార్చవచ్చు. ఈ ఆయుధాన్ని చివరి ప్రయత్నంగా
లేక ఆత్మరక్షణ కోసం మాత్రమే ఉపయోగించాలి. తప్పుగా ఉపయోగిస్తే ప్రయోగించిన వ్యక్తిని కూడా నాశనం చేస్తుంది. దీని శక్తి ఎంత విధ్వంసం సృష్టిస్తుందంటే తన లక్ష్యంతో పాటు ఆ చుట్టూ ఉన్న చాలా ప్రాంతాన్ని నాశనం చేయగలదు. ఇది ఒక పెద్ద మండుతున్న అగ్నిగోళాన్ని సృష్టించి ఉరుములను కలిగించి భూమిలో పగుళ్లను సృష్టిస్తుందని చెప్పబడింది. దాని చుట్టూ ఉన్న నదులను కూడా ఎండిపోయేలా చేస్తుంది. బ్రహ్మాస్త్రం ప్రయోగించబడిన ప్రాంతాన్ని మొత్తం నాశనం చేస్తుంది. ఎలాగంటే ఆ వాతావరణం పూర్తిగా విషపూరితమవుతుంది. ఆ భూమి ఒక ఎడారిగా మారిపోతుంది. అక్కడ కొన్ని యుగాల వరకు ఏ జీవి బతకలేదు. ఈ వర్ణన ఈ కాలంలో వాడే న్యూక్లియర్ వెపన్స్కి కరెక్ట్గా మ్యాచ్ అవుతుంది. మహాభారతంలో ఈ బ్రహ్మాస్త్ర జ్ఞానం ఉన్నవారిగా ఉపయోగించిన వారిగా కర్ణుడు, అర్జునుడు, అశ్వత్థామ, ద్రోణుడు ముఖ్యులు. కురుక్షేత్ర యుద్ధం ముగిసే సమయానికి మొదటగా అశ్వత్థామ అర్జునుడిపై బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించాడు. అయితే అర్జునుడు తన బ్రహ్మాస్త్రంతో ప్రతిఘటించాడు. లోక వినాశనం జరగకుండా ఆపాలని నారదుడు, వ్యాసుడు మరియు కృష్ణుడు అర్జునుడిని, అశ్వత్థామని బ్రహ్మాస్త్రాన్ని వెనక్కి ఉపసంహరించుకోవాల్సిందిగా చెప్పారు. అర్జునుడు ఉపసంహరించుకున్నాడు, కానీ అశ్వత్థామకు ఎలా వెనక్కి తీసుకోవాలో తెలియక దానికి ఏదో ఒక లక్ష్యం చూపించాలి, లేకపోతే తనని అంతం చేస్తుందని తెలుసుకున్న అశ్వత్థామ ఉత్తర గర్భం వైపు మళ్లించి ఆమెకు పుట్టబోయే బిడ్డను చంపాడు. అయితే కృష్ణుడు తన శక్తితో ఆ బిడ్డను రక్షించి అశ్వత్థామను శపించాడు. బ్రహ్మశీర్షాస్త్రం లేదా బ్రహ్మశిరాస్త్రం. ఇది బ్రహ్మాస్త్రం కంటే 4 రెట్లు బలమైనది. బ్రహ్మాస్త్రం యొక్క తలభాగంలో బ్రహ్మ యొక్క ఒక శీర్షాన్ని కలిగి ఉంటే, ఈ బ్రహ్మశిరాస్త్రం దాని చివరి భాగంలో బ్రహ్మ యొక్క 4 శీర్షాలు ఉంటాయి. అంటే బ్రహ్మశిరాస్త్రం 4 బ్రహ్మాస్త్రాలు కలిగించే విధ్వంసం చేయగలదు. ఇది దేవతలను సైతం నాశనం చేయగలదు. మహాభారతంలో అర్జునుడు, ద్రోణుడు, కర్ణుడు, అశ్వత్థామ, భీష్ముడు ఈ ఆయుధాన్ని ఉపయోగించే జ్ఞానం కలిగి ఉన్నారు. ఈ ఆయుధాన్ని యాక్టివేట్ చేసినప్పుడు ఉరుములు, మంటలతో బీభత్సం సృష్టించి 1000 ఉల్కల పతనానికి కారణమవుతుందని, దానితో పాటు పెద్ద శబ్దం పుట్టి భూమినే వణికిస్తుందని చెప్పబడింది. వాసవి శక్తి అస్త్రం. వాసవి శక్తి అస్త్రం అనేది హిందూ పురాణంలో చెప్పబడిన ఒక దైవికమైన ఈటె, అంటే డివైన్ స్పియర్. ఈ ఆయుధం ఇంద్రుని శక్తితో ముడిపడి ఉంటుంది. ఇది చాలా శక్తివంతమైన ఆయుధం. ఒక్కసారి ప్రత్యర్థి మీద ప్రయోగిస్తే అతను ఎంతటి వాడైనా సరే అంతం అవ్వాల్సిందే. అయితే దీన్ని ఒక్కసారి మాత్రమే ప్రయోగించాలి. మహాభారతంలో కర్ణుణ్ణి ఇంద్రుడు కవచకుండలాలను దానం అడిగాడు. తనను రక్షించే కవచాన్ని కూడా ఆలోచించకుండా కర్ణుడు ఇంద్రుడికి దానం ఇస్తాడు. కర్ణుడి దానగుణానికి మెచ్చి ఈ వాసవి శక్తి అస్త్రాన్ని ఇంద్రుడు కర్ణుడికి ఇస్తాడు. ఈ శక్తివంతమైన ఆయుధం కర్ణుడి దగ్గర మాత్రమే ఉంది. దీని శక్తిని తెలిసిన కర్ణుడు అర్జునుడిని చంపడానికి ఈ ఆయుధాన్ని దాచుకుంటాడు. అయితే దుర్యోధనుడి సైన్యాన్ని విధ్వంసం చేస్తున్న ఘటోత్కచుని చంపడానికి, దుర్యోధనుడిని రక్షించడానికి ఆఖరి ప్రయత్నంగా అత్యవసర పరిస్థితిలో ఈ వాసవి శక్తి అస్త్రాన్ని ఘటోత్కచుడి మీద ప్రయోగించాడు. ఫలితంగా ఘటోత్కచుడు మరణించాడు. నాగాస్త్రం. ఈ నాగాస్త్రం అనేది ఒక శక్తివంతమైన విషపూరితమైన ఆయుధం. ఇది నాగజాతికి సంబంధించినది. ప్రాణాంతకమైన పాము రూపంలోకి మారుతుంది. ఇది దాని లక్ష్యాన్ని బంధించి విషాన్ని విడుదల చేయగలదు. ఒకేసారి సైన్యాన్ని నాశనం చేయగలిగే శక్తిని కలిగి ఉంది. మహాభారతంలో కాండవ దహన సంఘటనలో తన తల్లి మరణానికి కారణమైన అర్జునుడి మీద ప్రతీకారం తీర్చుకోవడానికి ప్రయత్నిస్తున్న అశ్వసేన అనే సర్పం సహాయంతో కర్ణుడు ఈ నాగాస్త్రాన్ని అర్జునుడి మీద సంధిస్తాడు. ఇది గమనించిన కృష్ణుడు రథాన్ని కిందకి దించుతాడు. ఇలా చేయడం వల్ల నాగాస్త్రం తన లక్ష్యాన్ని తప్పిపోయింది. వజ్రాయుధం. ఇది ఒక శక్తివంతమైన ఆయుధం. దేవతల రాజైన ఇంద్రునితో ముడిపడి ఉంటుంది. మెరుపులా దాడి చేస్తుంది. ఇది దదీచి అనే మహర్షి వెన్నెముక నుంచి తయారు చేసింది. వృత్రుడు అనే ఒక రాక్షసుని ఓడించడానికి తన సహాయంగా తన వెన్నెముకను దదీచి మహర్షి దేవతలకు ఇచ్చాడు. ఇది అసురులను ఓడించగలదు. దీనికి 2 చివరలుండి ఆ చివరలు 4 ప్రాంక్స్ లాంటి ఆకారాన్ని కలిగి ఉంటాయి. ఈ చివరలు ఇత్తడి లేదా కాంస్యంతో తయారు చేస్తారు. ఆగ్నేయాస్త్రం. ఇది అగ్నిదేవుడి శక్తితో సంబంధం ఉన్న శక్తివంతమైన ఆయుధం. ఈ ఆయుధం ప్రయోగించినప్పుడు భారీగా మంటలు విడుదలవుతాయి. ఈ ఆయుధాన్ని మహాభారతంలో అర్జునుడు, ద్రోణుడు, భీష్ముడు, అశ్వత్థామ వంటి యోధులు ప్రయోగించారు. వరుణాస్త్రం. ఈ ఆయుధం నీటికి అధిపతి అయిన వరుణదేవుని శక్తితో ముడిపడి ఉంటుంది. దీన్ని ప్రయోగించిన వెంటనే నీటి తుఫానులను, కుండపోత వర్షాలను కురిపించగలదు. అగ్ని ఆయుధాలకు వ్యతిరేకంగా ప్రయోగించడానికి దీన్ని ఉపయోగిస్తారు. ఈ అస్త్రం ప్రయోగించడంలో అర్జునుడిని మించిన వారు లేరు. సుదర్శన చక్రం. సుదర్శన చక్రం అనేది విష్ణువుతో ముడిపడి ఉన్న ఒక దైవికమైన ఆయుధం. కృష్ణుడు తన భక్తులను రక్షించడానికి, దుష్టులను ఓడించడానికి
కురుక్షేత్ర యుద్ధంలో కీలక సమయంలో దీన్ని ఉపయోగించాడు. ఈ చక్రం చాలా శక్తివంతమైనది. కురుక్షేత్ర యుద్ధంలో సూర్యుని కనబడకుండా చేసి రాత్రిలా భ్రమింప చేయడానికి కృష్ణుడు సుదర్శన చక్రాన్ని సూర్యుడికి అడ్డుగా ఉపయోగించాడు. సో ఇది ఫ్రెండ్స్, మహాభారతంలో ఉపయోగించిన ఆయుధాల గురించి నాకు తెలిసిన పరిజ్ఞానం మీతో షేర్ చేసుకున్నా. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.